నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆశల పల్లకి ఎక్కి కొత్త సంవత్సరం తలుపు తట్టింది. ఉభయ జిల్లాల్లో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు. కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్న నిరసన దీక్షలు. ముగ్గులతో నిరసన తెలిపిన అంగన్వాడీలు. సమాజ హితం కోరేదే సాహిత్యం. సమాజాన్ని చైతన్యపరిచే శక్తి సాహిత్యానికే ఉంది. మధురవాణి పుస్తకావిష్కరణలో పేర్కొన్న వాజీ ఛానల్ ఎండి గణపతినేటి శ్రీనివాసరావు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసిన PSLV 58 నిర్ణీత కక్షలోకి ఎక్స్పో షాట్. భారతీయుల మదిలో సంతోషం. ఇక వివరాలకు వెళ్తే కాలగమనంలో మరో ఏడాది పూర్తిగా కొత్త ఏడాది వచ్చింది. ప్రతి మదిలో మధురమైన అనుభూతులను జ్ఞాపకాలను మిగిల్చి పాత సంవత్సరం వెళ్ళిపోయింది. కొత్త కొత్త కాంతులతో కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఆశయాలను సాధించేందుకు స్ఫూర్తి కలిగిస్తూ మరో ఏడాది వచ్చింది. ఆశల పల్లకి ఎక్కి కొత్త సంవత్సరం ప్రపంచ తలుపు తట్టింది. కొత్త సంవత్సరంలో ప్రతి మనిషి ఆశావాహ దృక్పథంతో అడుగులు వేయాలి. పొడమి తల్లికి కొత్త సంవత్సరాన్ని పరిచయం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. కొత్త ఆవిష్కరణలు కొత్త ఆలోచనలకు అంకురం పడి కొత్త చిగురులు తొడగాలి. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి ఆశలు శ్వాసిద్దాం. ఆకాంక్షలను నెరవేర్చుకుందాం. కొత్త సంవత్సరానికి శుభస్వాగతం పలికి సంబరాలు చేసుకుందాం. కాలం అనంత ప్రవాహం. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు ఎప్పుడూ ఆశావాహమే. ఇదే స్ఫూర్తితో పురోగమించాలి. ఈ నేపథ్యంలో ఆత్మీయ అనుబంధాలు స్నేహభావాలు కలబోసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి అందరినీ కలుపుకుని వెళ్లేందుకు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేటి శ్రీనివాసరావు మీడియా మిత్రులకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన వివిధ దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రిపోర్టర్లు కెమెరామ్యాన్లు వీడియోగ్రాఫర్లకు ఆత్మీయంగా ఆతిథ్యం ఇవ్వడం గత 25 సంవత్సరాలుగా ఆయన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఆయనతో కలిసి పనిచేసే ఆపరేటర్లను ఎంతో ప్రేమించి ఆయన వారందరినీ కూడా పిలిచి వారిని కూడా గెట్ టుగెదర్లో భాగం చేస్తారు. ఆప్యాయతను పంచుకుంటూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగేలా స్ఫూర్తిని కలిగిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జరిగిన ఆత్మీయ వేడుకల్లో పెద్ద ఎత్తున మీడియా మిత్రులు కేబుల్ ఆపరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు SFI విద్యార్థి సంఘం నాయకులు హాజరై వాజీ ఛానల్ ఎండి గణపతినేటి శ్రీనివాసరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన నివాసంలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ అనిత, ఆర్డీఓ సూరికళ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, బొత్స అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మంత్రి బొత్సతో పాటు ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గైతురాజుని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు కలిసి రావాలని ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో మీకందరికీ, మీ ద్వారా జనమందరికీ, ప్రజలందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియపరుస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనకందరికీ మంచి జరగాలని, మన దేశం, మన రాష్ట్రం, మన రాజకీయ వ్యవస్థలో మన ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ప్రత్యేకంగానే మీరందరూ ఫోర్త్ ఎస్టేట్గా ఉంటారు, మీకు కూడా మంచి జరగాలని, ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేసే ఆ మనస్తత్వం, ఆ ధైర్యము, స్థైర్యము ఆ దేవుడు మీకు అందరికీ ప్రసాదించాలని నేను కోరుతూ, మీ ద్వారా అందరికీ మా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలోనూ పటిష్టం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సుంకర సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఎనలేని మార్పు ప్రజల్లో వచ్చింది. వాళ్ళు కూడా మొన్నటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇళ్ళకే పరిమితమైన వాళ్ళు, వాళ్ళకి మరి మా కష్టాలు ఏది తెలిస్తేలే అన్న ప్రజలే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు పాదయాత్ర చేయడం వల్ల, వారి కష్ట నష్టాల్లో పాల్గొనడం వల్ల ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు ఏదైతే మాకు రెండో ఓటు ఎంపీగా ఉందో ఆ ఎంపీ ఓటు మిమ్మల్ని వేసి మీకు పూర్తి మెజార్టీని 2024 కట్టబట్టి మిమ్మల్ని ప్రధానమంత్రి చేసుకొని మీ ద్వారా సంక్షేమ అభివృద్ధి పనులు చేసుకుంటామని కూడా ప్రజలు మాట్లాడడం కూడా జరిగింది. అది చాలా హర్షించదగ్గ విషయం. అందుకే రేపు 2024లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేసే దిశగా అందరూ కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే కార్యకర్తల తాలూకా
ప్రేమాభిమానాలని ఈరోజు ఇక్కడ బుకాయిల ద్వారా పంచుకోవడం జరిగింది. మరి అలాగే స్వర్గీయ ఆదిరాజు గారి 55వ జయంతి కార్యక్రమం కూడా మన డిసెంబర్ 25ని అనివార్య కార్యాలయం చేయలేకపోయాం. దానిగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా అతని యొక్క చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. మరోసారి అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వాళ్ళ యొక్క పరిపాలన ఆర్థిక స్థితిగతులు మార్చే పరిస్థితి ఇంతవరకు కనిపిస్తుంది. కరోనా కట్టడం విఫలమయ్యే పరిస్థితి, అలాగే 3 రైతుకు వ్యతిరేక చట్టాల్లో వాళ్ళు విఫలమయ్యారని చెప్పవచ్చు. నోట్ల మార్పిడిలు కూడా రాత్రి వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నయ్యే పరిస్థితి. ఈ రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలాగుందంటే రేపు 175 సీట్లు తనకే కావాలన్నట్టు అనేక లేనిపోయిన ఆలోచనలు చేస్తూ ప్రజల భ్రమ పట్టిస్తూ వాళ్ళ తాలూకు ఆశలు చూపిస్తూ వాళ్ళ ఆత్మాభిమానాలను గౌరవాలు కూడా కాపాడలేని పరిస్థితి అతను ఈరోజు చూస్తున్నాం. సరిమల గారిని కానీ అలాగే వాళ్ళ అమ్మగారు అయినటువంటి విజయమ్మను కూడా తెలంగాణ తరిమేసే పరిస్థితి. ఈరోజు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆహ్వానించినప్పుడు కూడా ఏఐసీసీ పెద్దలు ఆవిడని ఆహ్వానించడానికి ఆమె ఈ 2-3 రోజులు వచ్చే పరిస్థితి కనిపించినప్పటికీ జిల్లా ప్రజలకు వైసీపీ యోజన విభాగం నాయకుడు జి ఈశ్వర్ కౌశిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఈశ్వర్ కౌశిక్లు, విజయనగరం నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పూల బొకేలను పూల మొక్కలను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వీరభద్రస్వామి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. రెండు 2024 నూతన సంవత్సరాన్న విజయనగరం ప్రజలందరికీ కూడా మన వాజీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయనగరం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అన్ని సంతోషంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రానున్న ఏడాదంతా కూడా విజయనగరానికి మరింత మంచి రోజులు పట్టే దిశగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఈరోజు తిరుపతిలో ఉండి ఆయన అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఆయన అక్కడ ఉన్నా సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలానే క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకొని ఈ కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా ముందరికెళ్లే దిశగా కృషి చేసి పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అమృత్ భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందని బీజేపీ సీనియర్ నాయకుడు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. బీజేపీ నాయకులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, అమృత్ భారత్ రైలును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. నరేంద్ర మోడీ గారు మొన్న శనివారం నాడు 6 వందే భారత్ 2 అమృత్ భారత్ ట్రైన్స్ని వారు ప్రారంభించడం జరిగింది. అందులో ఒక ట్రైన్ మాల్దా నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి ట్రైను నిన్న మధ్యాహ్నం 1 గంటకి విజయనగరం రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా విజయనగరం మీదుగా ప్రయాణిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఈ ట్రైను నేను విజయనగరంలో దానికి పూజలు చేసి పంపించడం జరిగింది. అయితే ఈ ట్రైన్ ముఖ్య ఉద్దేశం గతంలో నరేంద్ర మోడీ గారితో సమావేశంలో కానీ ఆల్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లో కానీ అనేక సార్లు మేము అమిత్ షా గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే రైల్వే మంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ విషయమయం ఎందుకంటే సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు అందుబాటులో జనరల్ కంపార్ట్మెంట్లు ఉండాలని చెప్పి చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకునే అమృత భారత్ ట్రైన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 22 కంపార్ట్మెంట్లు ఉంటే 2 కంపార్ట్మెంట్లు ఓన్లీ ప్యాంట్రీ కార్గా ఉపయోగిస్తూ
మిగతా 20 కంపార్ట్మెంట్లో కూడా 8 కంపార్ట్మెంట్లని కంప్లీట్గా జనరల్ బోగీలకే జనరల్గా ప్రయాణించే వాళ్ళకే పెడుతూ 12 మాత్రమే స్లీపర్ క్లాస్గా పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి సౌకర్యాలతో అనేకమైనటువంటి సౌలభ్యంగా బ్రహ్మాండంగామైనటువంటి బండిని వాళ్ళు ఉత్పత్తి చేసి నిన్న ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొన్న ఈ విధంగా ప్రజలు ఏదైతే ప్రజల యొక్క అవసరాలు గుర్తించి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తూనే ఉన్నారో దేశ అభివృద్ధి కోసం, రేపు 22వ తారీఖున అయోధ్య రామ మందిరం సంబంధించి వారు ఆయా కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారిని ఆశీర్దిస్తూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. భోగాపురం, డెంకాడ, పుష్పట్రేగ, నెల్లిమర్ల మండలాల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోజు బంగారాజు, పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణలకు 4 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగాపురం మండలం పోలిపిల్లి గ్రామంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజల అభిమానులు, కార్యకర్తలు తండోలుగా పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవికి భోగాపురం పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యుడు బడికొండ అప్పలనాయుడు ఇంటి వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు పార్టీ కార్యాలయం వద్ద కూడా వివిధ మండలాలకు చెందిన నాయకులు, అభిమానులు పాల్గొని నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. సాహిత్యంతో చైతన్యం సాధ్యమవుతుందని వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు భగవాన్ నగర్లో ఆయన స్వగృహం నందు తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వర్ధమాన రచయిత డోకి చంద్రశేఖర్ రాసిన మధురవాణి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మంచి పుస్తకాలు నేస్తాలు వంటివని, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేందుకు పుస్తకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, రచయిత చంద్రశేఖర్ దంపతులు పాల్గొన్నారు. నాణ్యమైన వార్తా ప్రసారాలతో పాటు గత 28 సంవత్సరాలుగా వాజీ ప్రేక్షకులను మెగా హౌసీ ద్వారా అలరిస్తుంది. నిన్న రాత్రి జరిగిన మెగా హౌసీ ప్రేక్షకులను ఉర్రూతులోగించింది. లయ లాస్య డ్యాన్స్ అకాడమీ బృందం ఆధ్వర్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ బెల్లాన రాజు ఆధ్వర్యంలో చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. వాజీ మెగా హౌసీ ఎంతో పారదర్శకంగా జరిగింది. ఈ ఏడాది న్యాయ నిర్ణేతలుగా వాజీ మెగా హౌసీని పరిశీలించేందుకు ప్రముఖ న్యాయవాది దాసరి పద్మ, సీనియర్ పాత్రికేయులు మహాలక్ష్మి నాయుడు, కేబుల్ ఆపరేటర్ సాలూరు సుధాకర్ విచ్చేశారు. ఫుల్ హౌసీ పూర్తయిన వారు ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఫుల్ హౌసీ పూర్తయిన వారు తమ టికెట్లను జాగ్రత్త పరుచుకోవాలి. టికెట్ వెనుక భాగంలో సెటప్ బాక్స్ నెంబర్ రాయాలి. హౌసీ పూర్తయిన వారు ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలో మీకు స్క్రోలింగ్ ద్వారా తెలియజేస్తాం. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వారే లక్కీ డ్రాలో అర్హులు అవుతారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వాజీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన మెగా హౌసీ కార్యక్రమం అయితే ఎంతో రసవత్తరంగా ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఎంతో ట్రాన్స్పరెంట్గా జరిగిన ఈ హౌసీ కార్యక్రమంలో సుమారుగా 5,000 మందిలో అయితే ప్రాథమికంగా ఎంపికైనట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో రాబోయే పండగ రోజున అంటే భోగి రోజున ఎవరైతే ఈ ప్రాథమికంగా ఎంపికైన వారిని అందరూ కూడా లాటరీ సిస్టమ్ ద్వారా తీసిన తర్వాత వాళ్ళ విజేతల్ని 7 విజేతలను అయితే ఎంపిక చేసి వారికైతే బహుమతి ప్రదానం ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక వాజీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి ఏడాది కూడా ఎంతో వైభవంగా ఆ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవే కాదు, రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా జరిగే రంగోలీ కార్యక్రమం కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ గత 28 సంవత్సరాలుగా కూడా ఈ వాజీ కేబుల్ అయితే ఇటు ప్రేక్షకుల ఆధార పొందుతూ ఆ రోజుకు కూడా తన ఉనికిని అయితే చాటుకుంటూ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి పండగ వాతావరణాన్ని మరిన్ని జరుపుకోవాలని, వాజీ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోజు ఈ జరిగిన హౌసీ
చాలా జెన్యున్గా జరిగింది. ఫస్ట్ 8కి మేము ఇక్కడ ఉన్నాము. ముగ్గురిని జడ్జెస్గా మమ్మల్ని నియమించారు. 8 నుంచి ఉన్నాము. హౌసీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంతా కూడా జెన్యున్గానే జరిగింది. ప్రతి నెంబరు కూడాను తీసేటప్పుడు మేము అబ్జర్వేషన్లో ఉన్నాము. అంతేకాకుండా అలా హౌసీ జరుగుతున్న కొద్దీ కూడాను ఇంకా ప్రేక్షకులు మంచి ఉత్కంఠభరితంగా వాళ్ళకి హౌసెస్ అవుతున్నాయని తెలుస్తూనే ఉంది. అలాగే ఇప్పటికీ 5,000 మందికి 5,000 చిల్లర వాళ్ళకి హౌసీ అయినట్టు తెలిసింది. ఇది పండగ రోజు అక్కడ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అందులో 7గురికి ఫస్ట్ హౌసీ వచ్చిన వాళ్ళకి విలువైన బహుమతి ఉంటుంది. ఆ తర్వాత కన్సలేషన్ ఒక 6 మెంబర్స్కి ఇస్తారు. టోటల్గా 7 మెంబర్స్కి హౌసీ విన్నర్స్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించి న్యాయం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. పార్వతీపురంలో అంగన్వాడీలు ముగ్గులతో ఈరోజు నిరసన చేపట్టారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జీతాలు పెంచాలంటూ ముగ్గులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరీక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రోజైంది మా బాధ ఎంతమైనా కొంచెమైనా అర్థం చేసుకోవడం లేదు. పాదయాత్రలో మీరు ఏడు చెప్పారు అదే కదన్నా మేము అడుగుతున్నాము. మీ అక్క చెల్లెలకి పండగ పాపం ఏటి లేదన్నయ్య. మేము నూతన సంవత్సరం కొత్త సంవత్సరం పిల్లలతో సరదాగా చేసుకోవడానికి కూడా మాకు సరదా లేదన్న. జగనన్న మీరు మా మీద దయించి ఇన్ని రోజులు మీ ఆడపడుచులు రోడ్డు మీద ఉంటే ఏ మాత్రం కనికరం లేదా? మీ ఆడపిల్లలు అయితే అలాగే వదిలేస్తారా అన్నయ్య? చెప్పండి ఒకసారి. మాకు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే మేము అడుగుతున్నాం, కానీ మేము ఏమైనా గొంతెమ్మ కోరికలు అడగట్లేదు కదా. జగనన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. మీరు మంచి వార్త చెప్తారని ఎంతో ఆశతో ఈ రోజు మేము వచ్చి మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తున్నాం అన్నయ్య. వ్యాప్తంగా అంగన్వాడీలు 21 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసినప్పటికీ రాష్ట్రం మొండిగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఆటాపాట కార్యక్రమంలో మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆటాపాట కార్యక్రమంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ముగ్గులు ప్రోగ్రాం పెట్టాము. మా జీతాలు పెంచాలని, మా సమస్య పరిష్కరించాలని, అలాగే గ్రాడ్యుటీ ఇవ్వాలని ఈ సమస్యల పైన ఈరోజు ఆటాపాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయోత్సవంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV 58 వాహన నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో ఈరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్ళింది. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమై 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV రాకెట్ బయలుదేరింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ కాలేజీ విద్యార్థులను తయారు చేసిన ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. For the strap-on is 70 seconds and the core motor for 109 seconds. इस समय यान अपने अधिकतम गतिक दाब से गुजरता हुआ ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశల పల్లకి ఎక్కి కొత్త సంవత్సరం తలుపు తట్టింది. ఉభయ జిల్లాల్లో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు. కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్న నిరసన దీక్షలు. ముగ్గులతో నిరసన తెలిపిన అంగన్వాడీలు. సమాజ హితం కోరేదే సాహిత్యం. సమాజాన్ని చైతన్యపరిచే శక్తి సాహిత్యానికే ఉంది.
మధురవాణి పుస్తకావిష్కరణలో పేర్కొన్న వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసిన PSLV 58 నిర్ణీత కక్షలోకి ఎక్స్పోర్ట్ షాట్. భారతీయుల మధ్యలో సంతోషం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.